మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి తీరు కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారింది. తాజాగా మరో వివాదంలో లేడీ అఘోరి చిక్కుకుంది. తమ బిడ్డను నాగసాధు వశపరుచుకొని తీసుకువెళ్లిపోయిందని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే అమ్మాయి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏమైద్దాలో పూజ చేస్తే చచ్చిపోతారా? అని నన్ను చంపేస్తావు ఇప్పుడు. నన్ను బతకని జీవితం ఎవడు బతకూడదు. నా ఇష్టం వచ్చిన నేను బతకకుండా నీ కింద నేను బతికేది ఏంటి? నువ్వు ఎందుకు ఆ జుట్టుని ఏం చేస్తున్నా? ఏదో చేస్తాను నీకెందుకు? నాకు జుట్టు చాలా ఉంది. పీక్కొని చేయడం నాకు పెద్ద మాట ఏం కాదు. ట్రైన్లో కూర్చొని కూడా చేయగలను. ఖాళీ వచ్చి ఏం పీకుతాను? ఖాళీ కూర్చోడమేగా. మంగళగిరి వెళ్ళాక శ్మశానం పూజ కూడా చేస్తా నీకు. నన్ను నన్ను దూరం చేస్తావా? అక్కడి నుంచి తీసుకొస్తావా? ఆ రాజేష్ నాథ్కి గట్టిగా ఒక రోజు కూర్చుంటా. నన్నేం చేయమాకే. గట్టిగా ఒక రోజు నన్నేం చేయమాకి. అట్లాగా లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. పొరక పొరక తుక్కు తుక్కని సట్టా సట్టా కొడతా. సట్ట కొడతావా? ఇంకా తారుమొళ్ల స్వరూపరాణి కోటయ్య దంపతుల సంతానం శ్రీవర్షిణి. ఎప్పుడు పరిచయం అయ్యామో ఎలా పరిచయం అయ్యామో తెలియదు, కానీ తమ బిడ్డ తమను విడిచి అఘోరి అలియా శ్రీనివాసులతో వెళ్లిపోయిందని ఆరోపిస్తున్నారు. ఏదో ముందు పెట్టి తీసుకువెళ్లాడని అంటున్నారు. తాము నిరుపేదలమని, తినడానికి తిండి కూడా లేదని అఘోరి చాలాసార్లు తేలిగ్గా మాట్లాడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అరేకరం పొలంతో పాటు 16 సెంట్లు స్థలం ఉందని, తన బిడ్డను బాగా చదివించుకొని మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నట్లు తెలిపారు. అఘోరి తమ కుమార్తెపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడిందని అంటున్నారు. ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం చేసిందని, ఏదో సరదాగా ఆట పట్టిస్తుందేమో అనుకున్నామే తప్ప ఇంతకీ తెగిస్తుందని తాము అనుకోలేదని అంటున్నారు. సన్యాసం వద్దు, నువ్వు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తే కానీ వచ్చేసాయి, నీకు మంచి వరుణ్ చూసి పెళ్లి చేస్తాం. నేను రాను, నేను అఘోరి వర్షిని ఆమె మంచిది కాదని నేను విన్నాను. మరి పిల్లల్ని నమ్ముకునిందని నేను విన్నాను. నీకు అట్లా ఏమన్నా అయ్యిద్దని నేను భయపడుతున్నాను. మరి నువ్వు మరి తల్లిదండ్రుల సొత్తాకి నువ్వు వచ్చేసేయి. మీ నాన్న పరిస్థితి బాగా, నా పరిస్థితి బాగాల, ఆమె మీద మాకు నమ్మకం లేదు, నువ్వు వచ్చేసాయి. అసభ్యంగా ముద్దులు పెట్టడము, చేతుల మీద చేతులు వేయటం, ఓటేసుకోవటం అట్లాంటివి చేశా. మీ అబ్బాయి అంటున్నారు చేసింది. నేను పక్కనే కూర్చున్నాను. అప్పుడు మీద పడి అది వీడియోలో వచ్చింది కదా. అప్పుడు మీరు ఖండించలేదమ్మా? నేను అప్పుడు మామూలుగా పిల్లలు ఆడుకుంటున్నారులే, జోకులు చేసుకుంటున్నారని సిల్లీగా తీసుకున్నానండి. అక్కడ సంక్రాంతి పండుగ రోజు వచ్చిందండి. వస్తే మరి ఎట్లా పంపించారో మరి మరి పిల్లలు పంపిస్తే వెళ్ళింది. ఏంటి అఘోరి దగ్గరికి ఎందుకు, మనకు అఘోరాలు కలుస్తుందా? నేను అప్పుడే అరిచానండి పిల్లల్ని. ఆమె ఏదో బతువులు ఆడుతుందిలే 2 రోజులే అని పిల్లోడు ఇచ్చేసాడు, పంపించాడండి. అట్లా పరిచయం. అవునండి. అల్లారి ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె శ్రీవర్షిణిని వశపరుచుకొని తీసుకుపోయిందని కన్న తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు. శ్రీవర్షిణి తనతో పంపిస్తే 50 లక్షలు పెట్టి ఫ్లాట్ ఇప్పిస్తానని నాగసాధు చెప్పిందని, కానీ దానికి తాము అంగీకరించలేదని చెబుతుంది. భక్తి చేతులతో ఉండాలి. అలాంటి భక్తి లేదు ఆమె దగ్గర. ఒక మహిమలు లేవు. ఆమె ఒక పేక్ అఘోరి. అదేమంటే తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు నా లవరా చెబుతుంది. మన తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంగంగా వస్తానని చెప్పండి అన్న వీడియోలో.
ఆ వీడియో మీరు చూసే ఉంటారు, వినుంటారు. ఆమె చెప్పేదండి, ఆమె లేడీ అగోరికి చలామణి అవుతున్నామా వీడియోలో ఆమె చూసే వీడియో చూస్తే మీకు అర్థమైతే ఆమె కించపరిచి మాట్లాడిద్దో మాట్లాడదు. చాలా అసభ్యకరంగా దుర్భాషలు ఆడుతూ ఉండిద్ది ఆమె. అసలు అగోరి సనాతన ధర్మానికి ఆమె పనిరాదు. సనాతన ధర్మం అంటే ఏంటి? ఆ ఆడపిల్లల్ని కాపాడటం, ఏదైనా గో వదకెళ్తుంటే గోవులను సంరక్షించడం ఆ సనాతన ధర్మం. అలాంటిది ఆడపిల్లలతో ఏం పని ఆమెకి? నా పిల్లలాగా ఇంకా 3 ఆడపిల్లలు మోసపోయి ఉన్నారంట. మొన్న మేము శారీపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చెబుతున్నారు, దాన్ని వదలవాకండి, ఆ కొద్దిని వదలవాకండి, వదలద్దు మీరు, అది ఎంతమంది ఆడపిల్లలు ఇచ్చేసిద్ది అని చెప్పి మమ్మల్ని అన్నారు అక్కడ ఉన్న ఆడపిల్లలు. ఆమె నోడితో ఆమె ఉంది, నేను ఆ పిల్లకి మందు పెట్టాను, ఇక అది మీది మాట ఎంత మీ దగ్గర రాదని చెప్పి అగోరీనా ఉంది ఆ మాట. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నేను కోపంతో రియాక్ట్ అయ్యాను. చాలా బీభత్సం కోపం వచ్చింది. ఖండించారా మీరు? బూతులు దిగానండి. చాలా దుర్భాషలు, అసభ్యకరమైన బూతులు దిగాను. వాళ్ళ అమ్మగారు ఎలా స్పందించారు అప్పుడు? వాళ్ళ అమ్మగారు కూడా, నీకు దండం పెడతాను, మా పిల్లల్ని వదిలేసాయి, ఏమంటే నువ్వు వేరే చూసుకో, ఏదో నువ్వు ఒక దైవభక్తితో వచ్చావు అనుకున్నాం కానీ ఇలా వినాశ బుద్ధితో వచ్చామని చెప్పి మేము గ్రహించలేదని చెప్పి వాళ్ళ అమ్మ కూడా వేడుకుంది. ఇదిలా ఉంటే తాను తన తల్లిదండ్రుల వద్ద పర్మిషన్ తీసుకునే అఘోరి దగ్గరికి వచ్చానని చెబుతుంది. తనను ఎవరూ బలవంతం చేయలేదని చెప్పుకొస్తుంది. ఇష్టపూర్వకంగానే వచ్చానని అంటుంది శ్రీవర్షిణి. మా ఫోన్